కళ్ళు ఎగరేసి, ఏం చిన్నమ్మ ఇంటికి వస్తా అన్నం పెడతావా అనేది. ఇవిడికి ఏం చేయాలో అర్థం కాలే, బాధపడింది. ఒకరోజు వచ్చి భర్తకు చెప్పింది, ఏమండి రోజు వెళ్ళే దారిలో నీళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు, ఈ మాట అంటున్నాడండి అంది. సరే రేపు వెళ్ళినప్పుడు వాడు మళ్ళీ ఆ మాట అంటే సరే రా పెడతారా అని చెప్పి ఇంటికి పిలుచుకుని రా అన్నాడు. ఏమండి అంది, నీకేం భయం లేదు నేనున్నాను బో. సరే మరుసటి రోజు మళ్ళీ బిందె పట్టుకుని వెళ్ళింది చిన్నమ్మి. చూస్తే చిన్నోడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇలా కళ్ళు ఎగరేసి, ఏం చిన్నమ్మి ఇంటికి వస్తా అన్నం పెడతావా అనగానే ఈమె చంకలో బిందె పెట్టుకొని ఇలా వారగంట చూసి రా పెడతా సరే రా. వామ్మో నా పంట పండిందిరా నాయన, ఎంతకాలానికి రా స్వామి, అబ్బా ఈ రోజు నాకు పండగే అనుకున్నాడు వీడు. సరే ఆమె వెళ్ళింది, నీళ్ళు పట్టుకునింది, వస్తూ రాక పోదాం అంది. ఆ ముందు వీడి వెనకాల వస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరకు రాగానే భర్త ఏం చేశాడు, ఒక గంపకు రాగులు అక్కడ పోసి రాగల రాయి పెట్టి బయటికి వస్తూ, ఏమేమో పక్క ఊర్లో నాకు పని ఉంది వెళుతున్నాను. వీళ్ళిద్దరు భార్య భర్తలు ముందే మాట్లాడుకున్నారు. సరే పక్క ఊరికి పని ఉంది వెళుతున్నాను, సాయంకాలం రావడం ఆలస్యం అవుతుంది, ఆ తలుపు దగ్గరకేసి గడి పెట్టుకొని జాగ్రత్తగా పడుకుని వచ్చేస్తానని చెప్పి భర్తలా బయటికి వెళ్ళాడు. వెళ్ళగానే వీడు అనుకున్నాడు, వాము సమయానికి వీడు కూడా ఎక్కడికో బయటికి వెళ్ళిపోతున్నారు, అబ్బా ఈరోజు నాకు పండగే, నా పంట పండింది అనుకున్నాడు. సరే ఆయన వెళ్ళగానే ఈమె లోపలికి వచ్చి బిందె దించింది. ఆ లోపు వాడు ఇంట్లోకి వచ్చాడు. ఆమె బిందె దించి వాడి ఇంట్లోకి రాగానే వెళ్ళి గబామని తలుపు వేసింది. వీడు అనుకుంటున్నాడు, వామ్మో నాకంటే తొందరగా ఉన్నట్టుంది ఈవిడకు, అబ్బా ఈరోజు అబ్బాబా నా కోరికంతా తీర్చుకోవాలనుకున్నాడు. అనుకునే లోపే భర్త వచ్చాడు, మళ్ళీ తలుపు కొట్టాడు. ఏమేవ్ తీవే తలుపు అన్నాడు. ఇవి చూసింది, అయ్యయ్యో మా ఆయన వచ్చేసాడండి, ఏం చేద్దాం, సరే రా ఇలా రా అని చెప్పి ఒక చీర తీసుకొచ్చి ఆ చీర చుట్టి మనకి ముసుగు పెట్టేసి, ఏమండి రాగల రాయి దగ్గర కూర్చొని రాగులు విసురుతూ ఉండండి, మా ఆయన ఎవరని అడిగితే పక్కింటి ఆవిడని చెప్తాను అని చీర ముసుగు చుట్టేసి రాగల రాయి దగ్గర కూర్చోబెట్టేసింది చిన్నోన్ని. రాగులు విసురుతూ ఉన్నాడు చిన్నోడు. తలుపు తీసింది, భర్త లోపలికి వచ్చాడు. సరైన కథ చెప్పింది. ఏమేమో వెళుతుంటే పిల్లి ఎదురు వచ్చింది, సగినం జరగలేదు సరిగ్గా అని చెప్పి ఒక కుర్చీ తీసి పక్కన వేసుకొని కూర్చున్నాడు చిన్నోని పక్కన. ఎవరే ఈవిడ కొత్తగా ఉంది అన్నాడు. ఏం లేదండి ఆ పక్కింటి ఆవిడకిని రాగులు ఇసురుకోవాలంటే మన ఇంట్లో రాగల రాయి ఉందని చెప్పారంటే ఎవరో వచ్చి రాగులు ఇసురుకుంటుంది. ఓహా సరేలే. ఇసురుతున్నాడు పాపం, గంపలో రాగులైపోతున్నాయి కానీ అయ్యగారు పైకి లేవరే. వీడికి చేతులు బొబ్బలు పోయాయి, బొబ్బలు పగిలిపోయాయి, రక్తాలు గారుతున్నాయి. చూశాడు భర్త. ఏమో ఒక గ్లాస్తో మంచినీళ్ళు నేను పోతా, నేను ఇంకా ఇక్కడే ఉంటే వీడు చచ్చిపోతాడు, నేను పోతాను అనుకుని ఒక గ్లాసు మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్ళు తాగి సరేనే నేను పెడుతున్నాను జాగ్రత్త, సాయంకాలం రావడం ఆలస్యం అవుతుంది అని భర్త లేచి అలా వెళ్ళాడో లేదో వీడు ఒరే నాయన చచ్చాను దేవుడా అని లేచి ఆ చీర ముసుగు తీసి విసిరి అక్కడ వాడేసి ఒకే పరుగు చిన్నోడు. మరుసటి రోజు బిందె పట్టుకుని వెళ్ళింది చిన్నమ్మి. చూస్తే ఏడి చిన్నోడు లేడు. మరుసటి రోజు 3 రోజులు, వారం రోజులు, 6 నెలలు అయింది చిన్నోడు కనిపించాల అక్కడెక్కడ చుట్టుపక్కల. 6 నెలల తర్వాత బిందె పట్టుకుని వెళుతూ ఉంటే 6 నెలల తర్వాత అదే చోట కనిపించాడు చిన్నోడు. ఇంతకుముందు వాడు ఇలా కళ్ళెగరేసి పిలిచేవాడు కదా, ఈసారి చిన్నమ్మ సంకలో బిందె పెట్టుకుని, ఏరా చిన్నోడా ఇంటికి వస్తావా అన్నం పెడతా అని వాడులాగా కళ్ళెగరేసి పిలిచింది. వీడు అనుకుంటున్నాడు కదా, ఈ దొంగ ముండకి ఇంట్లో రాగి పిండి అయిపోయినట్టుంది, ఇంటికి పిలుస్తుందని ఆ పక్క లేకుండా పరారు. జై శ్రీమద్రమా.